Hello guys, welcome to our channel Code Dude. ఈరోజు వీడియోలో మనం ఆబ్జెక్ట్స్, క్లాసెస్ అండ్ వాటికి డేటా మెంబర్స్ అండ్ ఫంక్షన్స్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ జావా ఫస్ట్ ప్రోగ్రామ్ని రన్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్లీ అసలు ఆబ్జెక్ట్ అంటే ఏంటో చూద్దాం. అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఏ రియల్ వరల్డ్ ఎంటిటీ ఆర్ ఏ ఇన్స్టెన్స్ ఆఫ్ ఎ క్లాస్. అంటే ఇది ఒక రియల్ వరల్డ్ ఎంటిటీని అంటే లైక్ అవర్ రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఇది ఫర్ ఎగ్జాంపుల్ కార్, మొబైల్, ఈవెన్ మనం కూడా ఒక ఆబ్జెక్టే. ఆబ్జెక్ట్ అలా పక్కన పెట్టండి. ఇప్పుడు క్లాస్ అంటే ఏంటో చూద్దాం. నో క్లాస్ అంటే ఏ క్లాస్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్ ఆర్ ఏ స్కెలిటన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. అంటే ఇప్పుడు ఆబ్జెక్ట్స్ చెప్పుకున్నాం కదా. ఈ ఆబ్జెక్ట్స్ అన్నిటికీ ఒక స్కెలిటన్ లాంటిది అనమాట ఈ క్లాస్ అనేది. ఈ క్లాస్ యూజ్ చేసుకొని డిఫరెంట్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ అవుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సపోజ్ ఇప్పుడు ఏదైనా ఒక కార్ డిజైన్ చేయాలనుకున్నాం. మనం డిజైన్ చేయాలనుకుంటే ఏం చేస్తాం? ఫస్ట్ డైరెక్ట్గా వెళ్ళి పార్ట్స్ అవి బిగించాం కదా. పార్ట్స్ వెళ్ళి బిగించేస్తామా? లేదు కదా. ఫస్ట్ అది ఏం చేస్తుంది, ఒక బ్లూ ప్రింట్ అనేది మనం రెడీ చేసుకుంటాం కదా. లైక్ దేనికన్నా కారనే కాదు, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ డిజైన్ చేయాలంటే ఫస్ట్ ఏదైనా సరే ఒక మ్యాప్ అనేది గీసుకుంటాం. అసలు ఏం చేయాలి, ఒక బ్లూ ప్రింట్. సో దాన్ని బట్టి మనం కార్స్ అనేవి ఆర్ ఆబ్జెక్ట్స్ అనేవి డిజైన్ చేస్తాం. అలానే ఇక్కడ క్లాస్ కూడా ఒక బ్లూ ప్రింట్ లాంటిది అనమాట. సో ఆ బ్లూ ప్రింట్ యూజ్ చేసుకొని దానికి తగ్గట్టుగా ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ అవుతాయి అనమాట. సరే, ఇప్పుడు మీకు క్లియర్గా అర్థం కావాలంటే మనం ఒక క్లాస్ తీసుకుందాం. క్లాస్ కారు. సాధారణంగా మనం కార్కి ఏ ప్రాపర్టీస్ చూస్తాము? హైట్, వెయిట్, ఆర్ కలర్ అని, ఇంజిన్ పవర్ అని, ఆర్ పెర్ఫార్మెన్స్ అని, ఇలా మనం చాలా ప్రాపర్టీస్ చూస్తాం కదా. ప్రస్తుతానికి మనం ఒక 3 తీసుకుందాము. హైట్, వెయిట్, కలర్. ఈ 3 మన క్లాస్కి ప్రాపర్టీస్ అనమాట. ఈ 3 మన క్లాస్ కావాలనుకుంటున్నాం. అర్థమైంది కదా. ఇప్పుడు నేను ఒక కార్ డిజైన్ చేస్తున్నాను అనమాట. నా కార్కి ఏం కావాలి? ఇలా 3 తీసుకున్నాను. హైట్, వెయిట్, కలర్, ఇలా 3 తీసుకున్నాను. అండ్ ఇప్పుడు యాక్షన్స్ తీసుకున్నాం. అంటే అది ఏ పెర్ఫామ్ చేయాలి, వర్క్ అంటూ ఉంటుంది కదా. కార్ ఏం చేస్తుంది మామూలుగా? కార్ అనేది స్టార్ట్ అవుతుంది కదా. సో మనం స్టార్ట్ అయిన ఒక మెథడ్ తీసుకున్నాం. అండ్ యాక్సిలరేట్, కార్ స్పీడ్గా వెళ్ళడానికి మనం యాక్సిలరేట్ అనేది ఇవ్వాలి కదా, రేసింగ్. సో యాక్సిలరేట్ ఒక మెథడ్ తీసుకుందాం. తర్వాత అండ్ బ్రేక్ వేయాలి కదా, స్టాప్. సో స్టాప్ అనే ఒక మెథడ్ తీసుకుందాం. ఇలా నేను 3 యాక్షన్స్ అండ్ 3 స్పెసిఫికేషన్స్ అంటే ప్రాపర్టీ తీసుకున్నాను. సో ఇంతే, నా క్లాస్ అనేది రెడీ అయిపోయింది. ఇంకా ఇదే నా క్లాస్, ఇదే నా బ్లూ ప్రింట్. సో నా కార్కి ఉంటే చాలు అనమాట. సో దీంతో మనం డిఫరెంట్ డిఫరెంట్ కార్స్ అనేది బిల్డ్ చేయొచ్చు అనమాట రియల్ టైమ్గా. సో సేమ్ ఇక్కడ అలానే ఈ కార్ ఇప్పుడు క్రియేట్ చేసాం కదా, ఇది ఒక క్లాస్ అనమాట. సో దీన్ని బట్టి మనం డిఫరెంట్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఆ డిఫరెంట్ డిఫరెంట్ కార్స్ని ఆబ్జెక్ట్స్ అంటారు అనమాట. అండ్ ప్రాపర్టీస్ అని చెప్పాం కదా, వాటిని డేటా మెంబర్స్ అంటారు. అండ్ యాక్షన్స్ అని చెప్పుకున్నాం కదా, వాటిని మెంబర్ ఫంక్షన్స్ అంటారు అనమాట. సో ఇప్పుడు మనం ఒక బేసిక్ ప్రోగ్రామ్ రన్ చేద్దాం. ఇప్పటివరకు ఏం చెప్పాము దాన్ని బట్టి మీకు ఇంకా అండర్స్టాండ్ అవుతుంది బాగా. సో ఇప్పుడు నేను విఎస్ కోడ్ ఓపెన్ చేశాను. సో ఫస్ట్లీ మనం ఇప్పుడు ఒక క్లాస్ క్రియేట్ చేయాలి, అంటే స్కెలిటన్ టెంప్లెట్. సో మనం ఏమనుకున్నాం, ఇందాక క్లాస్ కార్ అని అనుకున్నాం కదా. సో ఇప్పుడు నేను ఒక క్లాస్ క్రియేట్ చేద్దాం. క్లాస్ సింటాక్స్ ఏంటంటే క్లాస్ అండ్ క్లాస్ నేమ్ అనమాట. మీరు క్లాస్ నేమ్ ఏం పెట్టాలనుకుంటున్నారో అది. సో నేను క్లాస్ నేమ్ కార్ అని పెట్టాలనుకుంటున్నాను. సో కార్ అని తీసుకున్నాను. క్లాస్ కార్. తర్వాత దీనికి ఈ పారెంథసిస్ ఓపెన్ చేసి ఇందులో మనం కోడ్ మొత్తం రాస్తాం అనమాట. సో ఇప్పుడు ఇందాక మనం సమ్ డేటా మెంబర్స్ అనుకున్నాం కదా. సో అవన్నీ ఇప్పుడు రాద్దాము. ఏమేమి అనుకున్నాం? హైట్, వెయిట్, కలర్ అని అనుకున్నాం కదా. సో హైట్, వెయిట్ మనం ఫ్లోటింగ్లో తీసుకుందాం, ఫ్లోటింగ్ పాయింట్లో. సో ఫ్లోట్ హైట్, ఓకే. తర్వాత ఫ్లోట్ వెయిట్, తర్వాత స్ట్రింగ్ కలర్. ఓకే, 3 తీసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు మనం యాక్షన్స్ తీసుకోవాలి. యాక్షన్స్ ఇందాక ఏమనుకున్నాం మనం? వాయిడ్ స్టార్ట్ అండ్ వాయిడ్ యాక్సిలరేట్ అండ్ వాయిడ్ స్టాప్. ఇలా 3 మెథడ్స్ అని అనుకున్నాం కదా. సో వీటికి ఇప్పుడు మనం లోపల
డెఫినిషన్ రాద్దాం. సో వాయిడ్ స్టార్ట్. సో నేను జస్ట్ ప్రింట్ చేస్తున్నాను. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్. మీరు సిలో చూస్తే ప్రింట్ చేయడానికి ప్రింట్ఎఫ్ వాడతాం అనమాట. సిలో ప్రింట్ ఎలాగో జావాలో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అనమాట. సిస్టమ్ డాట్ డాట్ ప్రింట్ కార్ ఈజ్ స్టార్టింగ్. ఓకే. సెమికోలన్. తర్వాత వాడ్ యాక్సిలరేట్. ఇక్కడ కూడా మనం ప్రింట్ చేద్దాం జస్ట్. కార్ ఈజ్ యాక్సిలరేటింగ్. ఓకే. నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ కార్ హ్యాస్ స్టాప్డ్. ఓకే. సో నా క్లాస్ క్రియేట్ అయిపోయింది. ఇదే నా క్లాస్. మనం డేటా మెంబర్స్ రాసాం, యాక్షన్స్ రాసాము. నెక్స్ట్ ఏం చేయాలి? ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలి. సిలో మనకి ఎగ్జిక్యూషన్ అనేది దేని నుంచి స్టార్ట్ అవుద్ది? మెయిన్ మెథడ్ నుంచి కదా! సో జావాలో కూడా ఎగ్జిక్యూషన్ అనేది మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుద్దనమాట. సో ఇప్పుడు మనం మెయిన్ మెథడ్ అనేది రాయాలనమాట. మెయిన్ మెథడ్ ఎలా రాయాలి అంటే దీనికి కొన్ని కీవర్డ్స్ వాడాలి. ఆ కీవర్డ్స్ ఎందుకు వాడామని చెప్పి నెక్స్ట్ వేరే వీడియోస్‌లో నేను చెప్తాను. ప్రస్తుతం అయితే ఇది బ్లైండ్‌గా ఫాలో అయిపోండి. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఇలా తీసుకొని బ్రాకెట్‌లో స్ట్రింగ్ ఇలా బ్రేసెస్ పెట్టుకొని ఏదో ఒక నేమ్ తీసుకోండి. ఏఎనో లేదా ఏదో ఒక నేనైతే ఇలా ఆర్క్స్ అని తీసుకుంటున్నాను. ఏదో నేమ్ అలా ఉంచండి అంతే. ఇప్పుడు దీనిలోనే మనం ఎగ్జిక్యూషన్ అనేది దీని నుంచి స్టార్ట్ అవుద్దనమాట. సో, ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే సింటాక్స్ ఏంటంటే క్లాస్ నేమ్ అంటే ఏంటి? కార్. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఏంటి? సింటాక్స్ క్లాస్ నేమ్ తర్వాత ఆబ్జెక్ట్ ఏ నేమ్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ నేమ్ ఈక్వల్ టు న్యూ మళ్ళీ క్లాస్ నేమ్. ఇది ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే సింటాక్స్. సో, ఇప్పుడు క్లాస్ నేమ్ ఏంటి? కార్. తర్వాత ఆబ్జెక్ట్ ఏం ఇవ్వాలనుకుంటున్నాం? సపోజ్ నేను కార్ 1 అని తీసుకోవాలనుకుంటున్నాను. తర్వాత న్యూ తర్వాత మళ్ళీ క్లాస్ నేమ్ ఏంటి? కార్. ఓకే. ఇలా తీసుకున్నాం. తర్వాత నేను ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. కార్2 ఈక్వల్ టు న్యూ మరి క్లాస్ నేమ్ కార్. సో, ఇలా తీసుకున్నాననమాట. సో, ఇప్పుడు ఏం చేయాలి? డేటా అనేది ఇవ్వాలి. చూడండి ఇక్కడ. నేను క్యాపిటల్ ఎస్ పెట్టాలి. సో, ఈ 3 తీసుకున్నాం కదా! ఇప్పుడు. వీటి మూడిటికి డేటా ఏది? హైట్ ఏది? వెయిట్ ఏది? కలర్ ఏది? మనం డేటా అయితే ఏమి ఇవ్వలేదు. వీటికైతే డేటా ఇచ్చేసాం లోపల ఏం చేయాలని, ప్రింట్ అవ్వాలని. బట్ వీటిలో డేటా లేదు కదా! సో, మనం ఇక్కడ డేటా అనేది ఇద్దాం వీటిలకి. ఇప్పుడు వీటిల్ని కాల్ చేయాలి. ఈ మెథడ్స్ ఆర్ ఈ డేటా మెంబర్స్‌ని మనం కాల్ చేయాలి అనుకుంటే అది ఓన్లీ ఆబ్జెక్ట్ ద్వారానే కాల్ అవుతాయన్నమాట. ఆబ్జెక్ట్‌తోనే ఇవన్నిట్లికి మనం కాల్ చేయగలమనమాట. ఆబ్జెక్ట్ లేనిదే ఇవన్నీ అవ్వవు. సో, మనం ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాం కదా! ఏంటి కార్1 అని మన ఆబ్జెక్ట్ ఉంది. కార్1 డాట్ ఏం యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నాం? హైట్ యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నాం. సో, కార్1 డాట్ హైట్ ఈక్వల్ టు సమ్ ఫ్లోట్ కదా! ఏదో నంబర్ తీసుకున్నాం. 23.6 ఈ జావాలో ఏంటంటే ఫ్లోట్, డబుల్ 2 ఉంటాయన్నమాట. సో, ఫ్లోట్, డబుల్ ఏదైనా సరే ఫ్లోటింగ్ పాయింట్‌కి సంబంధించిందే. కాకపోతే డబుల్ అనేది ఇంకా రే రేంజ్ అనేది ఇంకా ఎక్కువుంటది. అంటే ఎక్కువ ఇంకా స్టోర్ చేయగలదనమాట. సో, ఇది మనం ఫ్లోట్ అని రిప్రజెంట్ చేయాలంటే ఎఫ్ అని పెట్టుకోవాలనమాట ఇక్కడ. 23.6 లాస్ట్‌లో ఎఫ్ అని పెట్టాలి. సో, అది ఫ్లోట్ అని రిప్రజెంట్ అవుతది. ఓకే. నెక్స్ట్ కార్1 డాట్ వెయిట్. కార్1 యొక్క హైట్ తీసుకున్నాం. ఇప్పుడు కార్1 డాట్ హైట్ కార్1 డాట్ హైట్ ఇచ్చాము. ఇప్పుడు కార్1 డాట్ వెయిట్ ఇద్దాం. సంథింగ్ 33.5 ఎఫ్. ఓకే. నెక్స్ట్ కార్1 డాట్ కలర్ ఈక్వల్ టు స్ట్రింగ్ కదా ఇది. సో, మనం డబుల్ కొటేషన్స్‌లో రాయాలి బ్లూ. ఓకే. నెక్స్ట్ అయిపోయింది ఒకటి. నెక్స్ట్ ఇప్పుడు కార్2 డాట్ హైట్ ఈక్వల్ టు 55.
4F సంథింగ్. నెక్స్ట్ కార్ 2.8 ఈక్వల్ టు 67.5 F. ఓకే. ఇప్పుడు కార్ 2 డాట్ కలర్ ఈక్వల్ COLORK ఈక్వల్ టు స్ట్రింగ్‌లో పెట్టి వైట్. వైట్ తీసుకున్నాం. సో, వైట్ అని ఇచ్చాం. ఓకేనా? ఇప్పుడు మనం డైరెక్ట్‌గా ఇప్పుడు ఈ మెథడ్స్ మనం కాల్ చేద్దాం. ఈ మెథడ్స్ కాల్ చేయాలంటే ఏం చెప్పాను? ఆబ్జెక్ట్స్ ద్వారానే కాల్ చేయాలి మనం. ఇక్కడ మనం జావాలో ఏది రాసినా సరే లైక్ డేటా మెంబర్స్ అండ్ యాక్షన్స్ అంటే మెంబర్ ఫంక్షన్స్ మనం ఏం రాసినా సరే ఆబ్జెక్ట్‌తోనే కాల్ చేయగలం అనమాట. సో, ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. సో, మనం కాల్ చేద్దాం. కార్1 డాట్ స్టాప్. ఓకే. సరే ఫస్ట్ స్టాప్ ఎందుకు? స్టార్ట్ కదా! స్టార్ట్. కార్1 డాట్ యాక్సెలరేట్. ఓకే. కార్1 డాట్ స్టాప్. తెలుసు కదా! మెథడ్ కాల్ చేయాలంటే సింటాక్స్ ఏటో? ఇదే కదా! సిలో మనం ఇలా రాస్తే సరిపోద్ది కదా! ఇప్పుడు మనం ముందేం పెట్టాలంటే ఆబ్జెక్ట్ పెట్టాలన్నమాట. సో, ఇప్పుడు నెక్స్ట్ కార్2 డాట్ స్టార్ట్. నెక్స్ట్ కార్2 డాట్ యాక్సెలరేట్. కార్2 డాట్ స్టాప్. ఓకేనా? మూడిటిని పిలిచాం. అంతే ఇంక. మెయిన్ ఫంక్షన్‌లో ఇలా రాసుకోవాలి. ఫస్ట్ ఏం చేసాం మనం? ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకున్నాం. క్రియేట్ చేయాలంటే సింటాక్స్ ఇది. క్రియేట్ చేసాము. తర్వాత డా డేటా మెంబర్స్‌కి మనం డేటా అనేది ఇచ్చామన్నమాట కింద. ఇది ఫస్ట్ కార్‌ది. ఇది కార్2ది. తర్వాత కార్1 యొక్క యాక్షన్స్‌ని కాల్ చేసాం. తర్వాత కార్2 యొక్క యాక్షన్స్ కూడా కాల్ చేసాం. సో, మనం సేవ్ చేద్దాం ఈ ఫైల్‌ని. ఇదిక్కడ మెయిన్ ఏటంటే, మనం క్లాస్ కార్‌ని ఇక్కడ సేవ్ చేస్తున్నాం గదా! ఇక్కడ సేవ్ చేయడానికి మనం మామూలుగా లేదా సి++లో మిగతా లాంగ్వేజెస్‌లో అయితే ఇష్టం వచ్చినట్టు సేవ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడైతే అలా అవ్వదు. మనం ఇప్పుడు చూడండి ఇక్కడ. మెయిన్ ఫంక్షన్ ఏ క్లాస్‌లో ఉందో ఆ క్లాస్ నేమే ఫైల్ నేమ్ అవ్వాలి. చూడండి. మెయిన్ ఫంక్షను ఏ క్లాస్‌లో ఉంది? కార్. సో, ఫైల్ నేమ్ కూడా కారే అవ్వాలన్నమాట. అంటే సేమ్ కార్ డాట్ జావా అని ట్రీట్ చేయాలన్నమాట. ఓకే. కార్ డాట్ జావా అని నేను సేవ్ చేశాను. తర్వాత ఇప్పుడు నేను టెర్మినల్ ఓపెన్ చేశాను. ఇప్పుడు టెర్మినల్‌లో ఖచ్చితంగా మనం ఆ పాత్‌కెళ్ళాలి. ఇప్పుడు నా ఫైల్ ఇందులో ఉంది చూడండి. యూజర్స్ ఇలా వన్ డ్రైవ్ డెస్క్‌టాప్‌లో కార్ డాట్ జావా అని ఉంది. సో, నేను డెస్క్‌టాప్ వరకు మనం వచ్చేయాలన్నమాట. ఇప్పటి వరకు వచ్చిన తర్వాత డెస్క్‌టాప్ దగ్గర ఇప్పుడు మనం ఫస్ట్ ఏ ఏ లాంగ్వేజ్ అయినా సరే ఫస్ట్ కంపైల్ చేయాలి. తర్వాత ఎగ్జిక్యూట్ చేయాలి గదా! సో, ఫస్ట్ మనం కంపైల్ చేయాలి. కంపైల్ చేయాలంటే సింటాక్స్ ఏంటంటే జావా సి ఫైల్ నేమ్ డాట్ జావా. ఫైల్ నేమ్ ఏంటిక్కడ? కార్ డాట్ జావా. జావా సి కార్ నేమ్ డాట్ జావా. సారీ ఫైల్ నేమ్ డాట్ జావా. ఫైల్ నేమ్ ఏంటి? కార్ కదా! ఓకే. ఇప్పుడు ఇక్కడ ఎర్రర్స్ ఏమన్నా ఉన్నాయంటే చూపెడుతుంది. ఎర్రర్స్ ఏం లేవు కాబట్టి మనం ఎగ్జిక్యూట్ చేసేయొచ్చు. ఎగ్జిక్యూట్ చేయాలి అంటే సింటాక్స్ ఏంటంటే జావా ఫైల్ నేమ్ అంతే. జావా కార్. ఫస్ట్ కంపైల్ చేయాలంటే జావా సి ఫైల్ నేమ్ డాట్ జావా. తర్వాత జావా ఫైల్ నేమ్. ఎంటర్ కొట్టగానే చూడండి. కార్ ఈజ్ స్టార్టింగ్. ఇందులో కలిసిపోయింది. ఇదిగోండి ఇక్కడి నుంచి మళ్ళీ కార్ ఈజ్ యాక్సెలరేటింగ్ అండ్ కార్ హాస్ స్టాప్డ్. మళ్ళీ సెకండ్‌ది. మళ్ళీ కార్ ఈజ్ స్టార్టింగ్ సెకండ్ కార్. మళ్ళీ కార్ ఈజ్ యాక్సెలరేటింగ్ కార్ హాస్ స్టాప్డ్. ఓకేనా? సో, ఇప్పుడు చూడండి ఇలా ఒకే లైన్‌లో గజిబిజికొస్తుంది గదా! సో, ఇలా కాకుండా జావా అనేది ఇంకో మెథడ్ కూడా ప్రొవైడ్ చేసింది. ఇప్పుడు చూడండి ఇక్కడ మనం ప్రింట్ అని ఇచ్చాం గదా! ప్రింట్ బదులు ప్రింట్‌ఎల్‌ఎన్ అని వాడొచ్చనమాట ఇంకోటి. ప్రింట్‌ఎల్‌ఎన్. ఎక్కడన్నా ఉన్నాయా? ప్రింట్ లేదు గదా! ఇలా మనం ప్రింట్‌ఎల్ అని ఇచ్చాము అంటే
ప్రింట్ అయ్యి నెక్స్ట్ లైన్‌కెళ్ళిపోద్దనమాట. అండ్ ఇంకోటేంటంటే, మనం జావాలో ఏదైనా ఇప్పుడు నేను చూడండి కోడ్‌లో ఏదైనా మోడిఫై చేశాననుకోండి, మనం మళ్ళీ కంపైల్ చేయాలనమాట. అంటే జావా సి ఫైల్ నేమ్ డాట్ జావా అంటే ఫైల్ నేమ్ ఏంటి? కార్ డాట్ జావా మళ్ళీ కంపైల్ చేయాలి. కంపైల్ చేశాను. ఎర్రర్స్ ఏం లేవు. నెక్స్ట్ జావా ఫైల్ నేమ్. చూడండి విడివిడిగా వచ్చేసాయి చూసారా? కార్ ఈజ్ స్టార్టింగ్, కార్ ఈజ్ యాక్సిలరేటింగ్, కార్ ఈజ్ స్టాప్డ్. ఫస్ట్‌దిది. నెక్స్ట్ సెకండ్ కార్ ఈజ్ స్టార్టింగ్ మళ్ళీ కార్ ఈజ్ యాక్సిలరేటింగ్ అంటే దేని దానిది పిలుచుకుందనమాట. ఇప్పుడు మనం వీటిని కూడా ప్రింట్ చేద్దాం. కార్ 1 అదే ఈ డేటా ఉంది కదా! హైట్, వెయిట్, కలర్ వాటిలిని కూడా మనం ప్రింట్ చేద్దాం. ఓకేనా? వాయిడ్ డిస్‌ప్లే ఓకే. అండ్ మీరిక్కడ వాయిడ్ అనేది తీసుకోవాల్సిన లేదు. మీరు మెథడ్ ముందు జస్ట్ నార్మల్ మెథడ్ లాగే ఇది. సీలో ఎలా రాస్తున్నామో అలాగే. నేనైతే ఏమి రిటర్న్ చేయాలనుకోవట్లేదు. కాబట్టే వాయిడ్ అని తీసుకున్నాను. సో, మీరు ఏదైనా రిటర్న్ చేయాలనుకుంటే ఇంట్ గాని, ఫ్లోట్ గాని, స్ట్రింగ్ గాని మీ ఇష్టం ఏదో ఒకటి తీసుకోవచ్చు. సో, ఇప్పుడు నేను వాయిడ్ డిస్‌ప్లే తీసుకున్నాను. డాట్ ప్రింట్ ఎల్ఎన్. ఎల్ఎన్ అంటే నెక్స్ట్ లైన్‌కెళ్ళిపోద్ది కదా! సో, అందుకని. సో, మనం ఏం ప్రింట్ చేయాలనుకుంటున్నాం? హైట్. హైట్ ఈజ్ అని చెప్పి మనం ప్లస్ పెట్టాలనమాట అక్కడ తర్వాత. ప్లస్ పెట్టి అప్పుడు వేరియబుల్ అవ్వాలి. హైట్. ఓకే. తర్వాత కాపీ చేసేద్దాం. ఇప్పుడు వెయిట్ ఈజ్ వెయిట్. తర్వాత కలర్ ఈజ్ కలర్. ఓకేనా? ఇప్పుడు మనం పిలుద్దాం. కార్1 డాట్ డిస్‌ప్లే. తర్వాత కార్2 డాట్ డిస్‌ప్లే. సేవ్ చేశాను. మోడిఫికేషన్స్ చేశాను కదా! ఏటోలు ఎక్కడ వస్తుందిది. సో, మోడిఫికేషన్స్ చేశాను కాబట్టి మళ్ళీ మనం కంపైల్ చేయాలి. సో, కంపైలేషన్‌కి ఏంటి సింటాక్స్ తర్వాత జావా కార్. సరే. కార్ ఈజ్ స్టార్టింగ్, కార్ ఈజ్ యాక్సిలరేటింగ్, కార్ ఈజ్ స్టాప్డ్. నెక్స్ట్ హైట్, వెయిట్, కలర్ ఇదిలా ఫస్ట్ కార్‌ది. తర్వాత కార్ ఈజ్ స్టార్టింగ్, కార్ ఈజ్ యాక్సిలరేటింగ్ చూడండి. చూడండి ఫస్ట్ కార్‌కి ఏమిచ్చారు మీరు? మనం ఏమిచ్చాము? చూడండి అది హైట్ ఎంత ఇచ్చాం? 23.6 చూసారా? 33.5 ఎఫ్ అనేది మనం ఫ్లోటింగ్ కాబట్టి అలా రిప్రజెంట్ చేస్తున్నాం. ఎఫ్ అనేది ఏం ప్రింట్ అవ్వదు. తర్వాత కలర్ ఈజ్ బ్లూ ఇచ్చాం కాబట్టి బ్లూ. తర్వాత మళ్ళీ ఇవన్నీ మెథడ్స్ అనమాట మళ్ళీని. కార్ ఈజ్ స్టార్టింగ్, కార్ ఈజ్ యాక్సిలరేటింగ్, కార్ హాస్ స్టాప్డ్. తర్వాత మళ్ళీ సెకండ్ ఇక్కడికొస్తది. ఇక్కడికొచ్చిన తర్వాత హైట్. హైట్ ఎంత ఇచ్చాం మరి? ఇక్కడికి అసైన్ అయిపోద్ది హైట్. ఎంత ఇచ్చాం మనం? 55.4 చూసారా? తర్వాత 67 వైట్. సో, ఇలా అవుతదనమాట. అండ్ ఇంకోటేంటంటే మనం ఏదన్నా చూడండి నేనొక కావాలని తప్పు చేస్తాను. ఎర్రర్. సో, నేనిలా రాసాననుకోండి. సపోజ్ ఏదో కానీ నిజానికి ఇలాంటి మెథడ్ లేదు ఇందులో. డిస్‌ప్లే డీఏఎస్‌పీఎల్ అని ఏ మెథడ్ లేదు. డిస్‌ప్లే అనే ఉంది. సో, ఇదొక ఎర్రరే కాబట్టి ఇప్పుడు చూడండి. చూడండి కంపైల్ చేశానా? చూసారా ఎర్రర్ ఒచ్చేసింది. చూడండి ఎర్రర్ ఒచ్చేసింది. నాట్ ఎ స్టేట్‌మెంట్ యాక్సెప్టెడ్ వచ్చాయి. సో, అక్కడే మనం కంపైల్ చేసినప్పుడే తప్పులేముంటే వచ్చేస్తాయన్నమాట. డిస్‌ప్లే ఓకే. సారీ సింటాక్స్ లేదు. అదే ఐ మీన్ సెమికోలన్ సింటాక్స్ తప్పు. చూడండి రైట్. ఎగ్జిక్యూట్ అయ్యింది. తర్వాత జావా కార్. మళ్ళీ అన్నీ అయిపోతున్నాయి. సేమ్.
సో, ఇలా మనం ఎన్ని కావాలంటే అన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చనమాట. మనం ప్రస్తుతం అయితే 2 ఆబ్జెక్ట్స్ జస్ట్ క్రియేట్ చేసాం. దానికి డేటా అనేది ఇచ్చాము. నెక్స్ట్ దానికి యాక్షన్స్ కూడా కాల్ చేసామనమాట. సో, ఇలా ఎన్ని ఆబ్జెక్ట్స్ కావాలంటే అన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చనమాట. సో, మీకు ఇందులో కొన్ని డౌట్స్ ఉండొచ్చు. ఎందుకు మెయిన్ మెథడ్ ఏ క్లాస్‌లో ఉంటే ఆ క్లాసే ఫైల్ నేమ్ అవ్వాలి అని అదొక డౌట్. నెక్స్ట్ ఈ మెయిన్ మెథడ్ ముందు మామూలుగా అయితే మనం సీలో రాస్తే జస్ట్ వాయిడ్ మెయిన్ అని రాయొచ్చు. ఇంకా ఈ బ్రాకెట్లు ఇవి కూడా అవసరం లేదు. ఓకే. కానీ మనం పబ్లిక్ స్టాటిక్ అని ఎందుకు చేస్తున్నాము? ఇవన్నీ అప్‌కమింగ్ వీడియోస్‌లో నేను క్లియర్‌గా చెప్తాను. అంటే అది చెప్పాలి అంటే ఇగో ఈ స్టాటిక్ అంటే ఏంటో, ఈ పబ్లిక్ అంటే ఏంటో మీకు తెలియాలనమాట. సో, అందుకనే నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోస్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇది గైస్ ఇవాళ వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం కన్‌స్ట్రక్టర్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో క్లియర్‌గా.